వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కడప మేయర్ సురేష్ బాబు పైన టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా ఫైర్. సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఫైర్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు కలకలం కోరలు చాచిన డయేరియా. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమం. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతలో 15వ ఆర్థిక సంఘం నిధులు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పాయావుల కేశవ్ తన మొదటి సంతకం. ఇక డీటెయిల్స్ చూస్తే కడప మేయర్ సురేష్ బాబు పైన టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు జిలానీ బాషా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 రోజుల్లోనే చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక, మట్టి, ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ పాలనలో ప్రజలు, కార్మికులు ఇసుక దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుకలు అక్రమంగా సంపాదించి బయట దేశాలలో పెట్టుబడులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ సురేష్ బాబు గతంలో జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంత ఇసుకను దోచుకున్నారో మీకు గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు. నిన్నటి రోజు మేయర్ సురేష్ బాబు గారు ఆయన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇన్ని రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. వైఎస్ పార్టీ ప్రభుత్వంతో విసిగిపోయి వేసారి ప్రజలు తీర్పు ఇచ్చారు. మొన్ననే 23 రోజులైంది అంతే. చంద్రబాబు నాయుడు వస్తూనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుకు సీఎం చేశారు ప్రజలు. అది ఏ విధంగా అంటే దేశ చరిత్రలోనే ఇన్ని సీట్లు ఏ రాష్ట్రంలోకి రాలేదు. అటువంటి సీట్లు ఇచ్చి మీకు అర్హత లేకుండా, మీరు కనీసం ప్రత్యర్థి హోదా కూడా మీకు లేకుండా చేసినారు ఓటర్లు, ప్రజలు. ఇప్పటికి కూడా మీకు ఆలోచన శక్తి లేకపోతే నిజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడకుండా పోతా అంటారే. ఊరికి ఏదో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతామంటే ప్రజలు ఒక్కరు. సురేష్ బాబు గారు, మీకు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన వచ్చేసి వాళ్లకు మెజారిటీ కల్పించినారు తెలుగుదేశం పార్టీకి. ఎక్కడ చూసినా ఒకటే గాలి వానలా కొట్టుకొని పోయినారు మీరందరూ. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి మొత్తం క్యాడర్ అంతా కొట్టుకొని పోయినారు. మళ్ళా మీరు నిలబడి వచ్చేసి ఇప్పుడు ఏదో సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టి 23 రోజులు కావడం లేదు. అప్పుడే ఇసుక ఫ్రీగానే చెప్తానే ఇసుక ఎంత పడుతుంది, ఇసుక రేట్ ఎంత, ట్రాక్టర్కి ఎంత, డీజిల్కి ఎంత, ఇంటికాడికి చేర్పించేంత వరకు ఎంత, 400 రూపాయలు మీకు తేడా ఉంది అని చెప్పడం అనేది ఒక మేయర్గా, ఆయన ఒక ఎక్స్ జెడ్పీ చైర్మన్ వల్ల ఆయన మాట్లాడుతూ ఉంటే మాకు అర్థమే కావడం లేదు. ఇసుక ఎత్తేటప్పుడు ఎంత పడుతూ ఉంది? ఫ్రీగా ఇస్తున్నాం 88 రూపాయలు, లేకుంటే 90 రూపాయలు టన్ను. మీరు అది ఆలోచన చేయాలా. మీ మాదిరిగా మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇసుక తోవడం, గుట్టలుగా వేసుకొని పోతూ ఉండడం, ఎక్కడంటే అక్కడ దొంగతనంగా చేస్తే లోపల దాపెట్టుకోవచ్చు. అది ఇసుక బయట దాపెట్టలేరు, అది గుట్టలుగా వేయాల్సిందే. మా లోకేష్ గారు పాదయాత్రలు వస్తుంటే కడపలో సిద్ధోటం పక్కన కొండల్లో కొండలు ఇసుక మాదిరిగా అక్కడ కొండలు వేసి పెట్టారు ఇసుకలంతా. ఆయన ఆశ్చర్యపోయినాడు, ఇక్కడ కొండలు ఉన్నాయా కనపడంలే, ఇసుక కొండలు కనపడతా ఉన్నాయని చెప్పి ఆయన సెల్ఫీ తీసుకొని లోకేష్ గారు ఈ రకంగా ఏంది ఆ ఇసుక వీళ్ళందరూ ఈ రకంగా తీసుకొచ్చి స్టాకులు చేసుకుంటున్నారు అని ఆశ్చర్యపోయినారు లోకేష్ గారు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ. కార్యకర్తలకు బీజేపీలో ఎప్పటికైనా సముచిత స్థానం లభిస్తోందన్నారు. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం
కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అటువంటి స్వయంగా స్వామివారు కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి, ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ స్వామివారు పెట్టిన భిక్షనే. అలా నిజంగా 7 కొండల వారు కేవలం 7 కొండలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఇంకా చూస్తుంటే మనం మొన్న ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది. మనం మొన్నటి వరకు చూసినాం. మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందువులు ఆరాధ్యాయ దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి, ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే 2 కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలిపోయాయి. డయేరియా కోరలు చాచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై, అవి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధిపైన అప్రమత్తంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు, మీరుండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్లు, కాచి నీళ్లు చల్లార్చుకుని తాగాలి. అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి, సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులపైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది. పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్యకాలం చూస్తున్నాం, డెంగీ ఫీవర్స్ వచ్చినాయి, మలేరియా ఫీవర్స్ వచ్చినాయి. వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, ఆ క్లీన్ చేసుకోకపోవడం, నాచు బట్టి అక్కడ దోమలు ఉండడం, ఎన్నో ఉండడం, అది మన లోపంగా కనిపిస్తుంది. మన లోపం. ఆదేశాల మేరకు ఒక దోమలపై దండయాత్ర, అదేవిధంగా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టుకున్నాం. ఇందులో
అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మనం ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే డయేరియాని అరికట్టడం, అలాగే ఇతర జబ్బులు డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులోని సిహెచ్సి వైద్యశాలను ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్లా రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వైసీపీ పాలనలో లాగా పనిచేద్దామంటే కుదరదు, ప్రజలకు కంపల్సరీగా అందుబాటులో ఉండాల్సిందే, విధుల్లో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బుర్లా రామాంజనేయులు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందజేయాల్సిన బాధ్యత ప్రతి డాక్టర్కు ఉందన్నారు. మైనార్టీ నిధులను గోల్మాల్ చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను అరెస్ట్ చేయాలని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 15,931 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో మన రాష్ట్రానికి మైనార్టీకి 16,000 కోట్లు డబ్బులు ఇచ్చింది. దాంట్లో 11,000 కోట్లు ఖర్చు పెట్టామని మైనార్టీ సంక్షేమ మినిస్టర్ అయితే ఏమి డిప్యూటీ సీఎం అకౌంట్లో చూపించారు. దాని తర్వాత ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టారు అని చెప్పారు. 100 కోట్లు మెడికల్ క్యాంప్ అని, 400 కోట్లు స్కిల్స్ శిక్షణ తరగతి పెట్టారు అని. రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆయన 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం ఉండి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో మేము చూసాము. యువతకు శిక్షణ తరగతులు అయినారు, అది ఎక్కడ పెట్టారో, మన రాష్ట్రంలో పెట్టారో పక్కన రాష్ట్రాల్లో పెట్టారో అది కూడా మనకు తెలియదు. ఈ అంతా వాళ్ళు లెక్కాచారం చూపిస్తూ ఉంటేనే 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు గోల్మాల్ చేసినట్టు మనకు కనపడుతూ ఉంది. దీనికి సిబిసిఐడి సిబిఐ విచారించాలని అంజద్ బాషా గారి పైన, మళ్ళా దాంట్లో ఎవరెవరు ఉండారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినారు, ఎవరు తిన్నారు అనేది కూడా మనకు చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితే ఏమి 60 నుంచి 70 ఎకరాలు వక్ భూములు ఇలా ఇచ్చేసి వాళ్ళకు అమ్ముకున్నారు. అదే విధంగా కడపలో కూడా రహీబ్ షా వలి దర్గా స్థలం కూడా ఆ డబ్బుతో ఆ స్థలం కూడా వాళ్ళు మింగేశారు. ఇట్లాంటివి పోయి గాజువాకలో ఆంధ్రప్రదేశ్లో చాలా వక్ భూములని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేసి అమ్ముకున్నారు. దీనికి మైనార్టీస్ రాష్ట్ర ప్రభుత్వంకి మైనార్టీస్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మనకు మైనార్టీస్కి దోకా చేసిన మంత్రులుగా అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, ఎవరైనా కానీ దీంట్లో ఎవరెవరు తిన్నారో వాళ్ళందరికీ పైన చర్యలు తీసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి మినిస్టర్ గారికి, ఫారూక్ మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారికి వాళ్ళందరికీ దృష్టికి తీసుకుపోయి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీ వేసి వీళ్ళకంతా శిక్ష పడిన మాదిరిగా దాని తర్వాత ఈ రీకవరీ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో షాదీఖాన్లో అయితే ఏమి, ఉర్దూ ఘర్లో అయితే ఏమి, ట్రైనింగ్ ఇచ్చేమి, విదేశీ పిల్లలకి దానికి కూడా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి చేసింది, డెవలప్మెంట్ అంతా చేసింది తెలుగుదేశం హయాంలోనే. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ₹1 కూడా బెనిఫిట్ కాలేకుండా మైనార్టీస్, ముస్లిమ్స్ మైనార్టీకి అయితే ఏమి, సంక్షేమ ముస్లిం ఆల్
క్రిస్టియన్స్ మైనార్టీస్ ఏమి, సిక్ మైనార్టీస్ ఏమి ఒక్కరు కూడా దీంట్లో ₹1 కూడా లాభం పడలేకుండా చేశారు. కొందరిని చైర్మన్లు చేసేసి వాళ్ళకు జీతాలు ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకి అంతవరకే చేసింది, కానీ ప్రజలకు ఈ రోజు వరకు వాళ్ళు చేసింది ఏం దాఖలా లేదు. వీళ్ళ పైన వెంటనే సిబిసిఐ, మళ్ళా చెప్తున్నా, సిబిసిఐడిని పెట్టి విచారించేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయని తీసి మళ్ళా మన మైనార్టీస్ డిపార్ట్మెంట్కి వచ్చే మాదిరిగా చేయాలని నేను కోరుకుంటున్నాం. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కడప జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు తెలిపారు. రేపు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మొదటిసారిగా అనకాపల్లిలో గెలిచినాక మొదటిసారిగా తన సొంత గడ్డకు కడపకు ఇచ్చేస్తున్నారు. 9:30కు ఎయిర్పోర్ట్లో, కడప ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి పాత కడప వెంకటేశ్వర స్వామి దర్శించుకొని పవిత్రమైన పెద్ద దర్గాను కూడా దర్శించుకొని అక్కడి నుంచి చెన్నూరు, మైదుకూరు, చాపాడు, పొద్దుటూరు చేరుకుంటారు. కొత్తపల్లి జంక్షన్ నుంచి పొద్దుటూరులో ఓపెన్ వెహికల్లో మైదుకూరు రోడ్డు, శివాలయం స్ట్రీటు, రాజీవ్ సర్కిల్, టీవీ రోడ్డు, గాంధీ రోడ్డు గుండా సొంత గ్రామమైనటువంటి పోట్లగుట్టికి వస్తున్నారు. ఆయన అభిమానులు, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం నాయకులు, అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఆయన స్వాగతం పలికేదానికి ఎయిర్పోర్ట్ నుంచే పెద్ద ర్యాలీతో అందరూ బయలుదేరుతున్నారు. ఈ విషయం ఇక్కడ ఇంకా అభిమానులకు కొందరికి తెలియకుండా మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఎక్కడో దూరం పోయి 3 లక్షల మెజార్టీతో ఆయన ఎంపీగా గెలవడం కూడా, బీజేపీ తరఫున ఎంపీగా గెలవడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఆయన అభిమానులంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక అన్నగా, ఎంపీ గారి అన్నగా నేను వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోట్లగుర్తిలో కూడా ఆయన ర్యాలీలో పాల్గొని వచ్చిన అభిమానులకు అందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జనసేన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ఈ విందుకు పిలవడం జరిగింది. అందరూ కూడా వస్తున్నారు. ఇదంతా ప్రజలకు, మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు కూడా కోఆపరేట్ చేసి ప్రజలకు తెలిసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ కడప షోరూంలో ఆర్టిస్టిక్ బ్రాండెడ్ జ్యువెలరీ షో, విశిష్ట ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కడప షోరూం హెడ్ లిసిన్ సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ ఇషాక్ బాషాల ఆధ్వర్యంలో డాక్టర్ కాదిర్నిసా బేగం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, జాతిరత్న ఆభరణాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, జోర్ అధునాతనమైన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగవ మనసులు దోచుకుంటున్నాయన్నారు. మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల ప్రకాశాన్ని ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచడమే ధ్యేయంగా ఈ ప్రదర్శన 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. Today, Malabar Gold and Diamonds Kadapa showroom is launching artistry show for the customers of Kadapa. So, artistry show is like we'll be having a wide range of collection, artistic jewelry collection in all category of the jewelers, like antique jewelry, gemstone jewelry, uncut diamond jewelry, every category of jewelry we'll be having a wide range of collection. So this will be the best time for the customer to come to Malabar Gold and Diamonds Kadapa showroom and to experience the ornaments. And also for buying the ornaments, we are providing best discount offer as well. This time we are providing flat 25% offer on gem jewelry and uncut jewelry, up to 25% on plain gold jewelry, up to 25% discount on diamond jewelry. So I invite all the customers of the customers in Kadapa to come to Malabar Gold and Diamonds Kadapa showroom. This will be a great experience for the customers, those who love the jewelry. So thank you all. For artistic exhibition, they are very renowned in their profession, and we are lucky to have this store here. The staff are very friendly. It is like a బయటకు వెళ్ళినట్టు లేదు, ఇంట్లోకి వచ్చి షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అంత ఫ్రెండ్లీగా ఉంటుంది షాపింగ్. డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప బ్రాంచ్ వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆర్టిస్టిక్ బ్రాండెడ్ జ్యువెలరీని ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సో మనము మామూలుగా ఏదైనా బంగారం కొనాలంటే, ఆర్నమెంట్ కొనాలంటే, పెద్ద ఆర్నమెంట్ కొనాలంటే హైదరాబాద్, చెన్నై ఇట్లా వెళ్తుంటాము. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కడప ప్రజలకు అందుబాటులో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చిన్న ఐటమ్ కాడ నుంచి బ్రైడల్ జ్యువెలరీ కాడ నుంచి ప్రతి జ్యువెలరీ అందుబాటులో ఉంటుంది. సో మనకి ఈ అవకాశాన్ని కడప ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని త్వరపడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త ఎల్లటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలను పంపిణీ చేశారు. గత నెల జూన్ 9న సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలు పెట్టాలని అన్ని ప్రభుత్వ కార్యాలయం సర్కులర్ జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయలేదు. దీంతో జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త ఎల్లటూరి శ్రీనివాసరాజు మండలంలోని ఆర్డీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత ఖర్చులతో ఫోటోలు తయారు చేసి స్వయంగా తిరుగుతూ వారికి అందజేశారు. నిధుల కొరత ఉంటే తామే స్వయంగా డివిజన్ మొత్తం ఫోటోలు ఉచితంగా సరఫరా చేస్తామని ఆర్డీఓకు శ్రీనివాసరాజు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు విడిగా పెట్టాలి అని చెప్పి పోయిన నెల అంటే జూన్ నెల 15వ తేదీన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రాజంపేటలో ఎటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మేము ఈరోజు ప్రతి ఆఫీసును సందర్శించిన తర్వాత అక్కడ వాళ్ళకు మాకు ఇంకా ఐఎన్పిఆర్ నుంచి రాలేదు కాబట్టి మేము పెట్టలేదు అనే మాట చెప్తున్నారు. అందుకోసం జనసేన పార్టీ తరఫున మేమే ముఖ్యమంత్రిది, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రతి ఆఫీస్కు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఆఫీస్లో ఆ ఫోటోలు పెట్టించాము. అలాగే ప్రతి ఆఫీస్లో ఇక్కడ ఆర్డీఓ గారికి కలవడం జరిగింది. ఆర్డీఓ గారికి కూడా చెప్పాము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్, మీరు ఆల్ ఓవర్ డివిజన్ ఏదైనా ఉంటే బడ్జెట్ లేకపోయినా, ఏదైనా మీకు సప్లై రాకపోయినా కూడా, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి నెల దాటిపోయింది, ఇప్పటికి కూడా ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదు. కాబట్టి మేమే సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. నేను అందరికీ చెప్తాను సార్, మీరు కూడా సప్లై చేయండి అని చెప్పారు. మాకు గవర్నమెంట్ వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పారు. కాబట్టి మేమే అన్ని రెవెన్యూ కార్యాలయాలకి, మండల కార్యాలయానికి అన్నిటి కూడా మేమే సప్లై చేసి పోలీస్ స్టేషన్లకు అన్నిటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. నరసరావుపేట మండలం ఎల్లమంద, గురువాయపాలెం, కోటప్పకొండ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. ఎల్లమంద, కోటప్పకొండలో 4 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కోటప్పకొండలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు.
స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంతో వాళ్ళ జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరా కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎలమందులో దాదాపు 40 లక్షల విలువైన మరి జల్ జీవన్ మిషన్ ద్వారా ఎలమంద గ్రామం మొత్తానికి కూడా నీటిని సరఫరా చేయడానికి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి సంవత్సరంలో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, ఎస్టిమేషన్ జరిగింది. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ కింద దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎలమందులో జరిగిన కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి ఎలమందులో మరి నీటి ఎద్దడి కూడా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి నీటి కొళాయి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలో అమలు పరిచామో దాన్ని అమలు పరచడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ దగ్గర కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా వాళ్ళ మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇక్కడున్న 5 గ్రామాలకి నీటి సరఫరా ఇవ్వడానికి ఒకటి పౌడిమర్రి, ఎక్కలవారిపాలెం, కొండకావూరు, అదే మోపిదేవపాలెం, కోటప్పకొండ ఈ 5 గ్రామాలకి నీటిని సరఫరా చేయడానికి దాదాపు 3 కోట్ల నిధులు 4 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఇది కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ నిధులు శాంక్షన్ అయినాయి కాబట్టి దీన్ని మేము 2 కూడా శంకుస్థాపన చేసి ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రతి గడపకి నీటి కొళాయి ఇవ్వడానికి హామీ ప్రకారం మేము నెరవేరుస్తున్నాము. మరి కార్యక్రమాన్ని మరి నెరవేర్చిన ఆర్డబ్ల్యూ స్కీమ్ అధికారులకు కానీ అదేవిధంగా మరి కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఒకటే మేము తెలియజేసేది, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో ఆ రోజు ప్రతి గడపకు మంచినీటి కొళాయి ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నాము. మరి నర్సాపేట మండలం కోటపాడు ప్రాంతంలో ఇవన్నీ కూడా చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఇవాళ కృతజ్ఞతలు తెలియజేశారు. మరొకసారి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంత సంపాదించినా ప్రజా సేవతో ప్రజలను ఆదుకోవడంలో ఉన్న తృప్తిని మించింది ఏమీ లేదన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. మిగిలిన వారితో పోల్చుకుంటే ఇతరులకు సాయం చేసే వారిలో ఉండే ఆనందమే వేరన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చిలకలూరిపేటలోని గ్రౌండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా శరత్ కుమార్ శాస్త్రి, కార్యదర్శిగా కొల్లా వెంకట సుబ్బారావు, కోశాధికారిగా జంపని శ్రీనివాసరావు పదవి ప్రమాణాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యుడిగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి పుల్లారావు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు కావాలి. అది రాజకీయంగా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లైఫ్ క్లబ్ ద్వారా కావచ్చు, ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు, ఆర్థికంగా వెనకబడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లాత్ బ్యాగ్స్ తయారు, ధనలక్ష్మణ్ సహకారం, రఘురామరెడ్డి గారు కొన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి హరిబాబుతో కొన్ని హరిత ప్లాంట్ బ్యాగ్స్ కొన్ని స్థాపించి మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం. ఆ విధంగా స్కూల్కు సంబంధించి టాయిలెట్స్ కానీ, యూరినల్ పాయింట్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ, అదేవిధంగా వయోజన విద్య కానీ, వాషింగ్ ఇన్ స్కూల్స్, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి ముందు బల్లలు, ఈరోజు పుస్తకాలు, కొన్ని యూనిఫామ్స్. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు కొరత లేకుండా మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది పేదరికంలో ఉన్నారు, చాలామందికి ఆర్థిక సహకారం అవసరం. అది మెడికల్ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో కాదు. కాబట్టి దాతలు ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యాపారస్తులు కావచ్చు, రొటేరియన్ సభ్యులు కావచ్చు, విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు, వారందరూ మంచి మనసుతో ముందుకు వచ్చి గుర్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన ఆత్మసంతృప్తి మనకు లేదు. ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో.
ఎంత కూడబెట్టి పిల్లలకు ఇచ్చినా ఈ సంతృప్తి రాదు. సమాజం మారుతూ ఉంది, ఆలోచనలు మారుతూ ఉన్నాయి. కాబట్టి చారిటీ తత్వం ప్రతి ఒక్కరు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సేవాభావం, అటువంటి దాతృత్వం, అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని 9 మంది సభ్యులు చేర్చుకొని కూడా దీన్ని ఇంకా గ్రోత్ చేయాలనేటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ పండరేపురం శరత్ శాస్త్రి గారు కూడా మంచి దైవ బలం కూడా ఆయన అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప మేయర్ సురేష్ బాబు పైన టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా ఫైర్. సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఫైర్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు కలకలం కోరలు చాచిన డయేరియా. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమం. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతలో 15వ ఆర్థిక సంఘం నిధులు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పాయావుల కేశవ్ తన మొదటి సంతకం. టుడే ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.